ఆ వర్షంకి అలాగే విపరీతమైన గాలి వస్తుంది. ఆ గాలి మా బళ్ళును ఒక పక్క నుంచి ఇలా నెట్టేస్తుంది. సో, చాలా భయంగా ఉంది. ఏమాత్రం బండి అటు ఇటు ఊపేసామంటే లోయలో పడిపోతాం. సో, ఇంత డేంజర్‌గా మనం నడపడం ఇప్పుడు అవసరం లేదు. సో, రమేష్ నువ్వు పక్కన కొంచెం బండి ఆపని చెప్పేసి నేను రమేష్‌కి చెప్పాను. రమేష్ ఆపేసాడు. సో, నేను కూడా నేను ఆపేసి అక్కడ ఉన్నాం. సో, ఇద్దరం కూడా డిస్కస్ చేసాం. ఎక్కడైనా టెంట్ వేసుకుందాం ఈ నైట్‌కి. సో, క్యాంపింగ్ టైప్‌లో ఏదైనా వండుకొని తినేద్దాం. ఇది అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను చెప్పాను రమేష్‌కి. సో, రమేష్ ఏమో కొంచెం ఆలోచిస్తున్నాడు. ఇంత వర్షం పడుతుంది, గాలి వస్తుంది, ఇక్కడ ఎలా వేసుకుంటాం క్యాంపింగ్ అని చెప్పేసి అన్నాడు. చూద్దాంరా మంచి ప్లేస్ ఏమైనా ఉంటాయని చెప్పేసి నేను చెప్పాను. అటు ఇటు మొత్తం చూస్తున్నాం. చూస్తుంటే మంచి ప్లేస్ దొరకట్లేదు. సరే అని చెప్పేసి రమేష్ కూడా అటు ఇటు చెక్ చేస్తుంటే విషపూరితమైన పాములు, తేళ్ళు, జెర్రీలు ఇవే తిరుగుతున్నాయి కింద ఎక్కువగా. ఇలాంటి ఏరియాలో మనం ఉండడం కష్టమరా, వెళ్ళిపోదాం ఎలాగో అలాగ మీదకి. బండి స్టార్ట్ చేయి, 1-2 కిలోమీటర్ల పైకి వెళ్తే ఏమో మన అదృష్టం కొద్ది అక్కడ ఏమైనా ఉండొచ్చేమో షెల్టర్స్ టైప్లో చూద్దామని చెప్పేసి రమేష్ అన్నాడు. వీడు చెప్పింది ఎందుకు కాదనకూడదు అని చెప్పేసి నేను సరేరా అని చెప్పేసి బండి స్టార్ట్ చేస్తున్నాను. అది స్టార్ట్ అయిపోయింది. సో, రమేష్ స్టార్ట్ చేస్తున్నాడు. స్టార్ట్ అవ్వట్లేదు. ఎంత స్టార్ట్ చేస్తున్నాడు అసలు స్టార్ట్ అవ్వట్లేదు. చెప్తే నమ్మరు, అరగంట సేపు స్టార్ట్ చేసాం, అవ్వలేదు రమేష్ బండి. ఇక స్వప్న అయితే చాలా భయపడిపోతుంది. సో, నేను చెప్పాను ఏం భయపడవద్దు, మనకేం కాదు, కావాలంటే ఎక్కడ క్యాంపింగ్ టైప్లో టెంట్ వేసుకుందాంలేండి, నడుచుకుని కొంచెం వెళ్ళి 1 కిలోమీటర్లు వేసుకుందాం, మీరేం భయపడకని చెప్పాను. సో, అలా చెప్పాను కానీ నాకు కూడా లోపల కొంచెం భయంగానే ఉంది. సో, ఇక రమేష్ ట్రై చేసి బండి పక్కన పెట్టాడు. సో, మనం రిటర్న్ వచ్చినప్పుడు ఈ బండి తీసుకెళ్దాం లేరా, ఇక్కడ ఎక్కడైనా పెట్టేసి అని చెప్పేసి అంటే ఆ తుప్పల్లో పక్కన పెట్టేసి గట్టిగా లాగేసి హ్యాండిల్లోకి వదిలేసాడు. సో, ఇక ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఒక బండి ఉంది, నలుగురం ఉన్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో, ఏం చేద్దాంరా రమేష్ అంటే ఆడొక సలహా ఇచ్చాడు. అరే నువ్వు అలాగే శ్వేత, స్వప్న ఇక్కడ ఉన్నాండే, నేను నీ బండి వేసుకొని పైకి వెళ్ళి ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళి వస్తాను, ఏమైనా ఉన్నాయేమో చిన్న చిన్న ఊర్లు లాంటివి ఏమైనా. సో, అక్కడ దాకా వెళ్ళి ఏమీ లేకపోతే వచ్చేస్తాను, ఇక్కడే టెంట్ వేసుకుందాం, లేదంటే అక్కడ ఉంటానని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి వస్తాను, మీరు ఎక్కడే ఉండండి అని చెప్పేసి మాకు చెప్పాడు. సరే నేను శ్వేత స్వప్న ఇక్కడ ఉంటాం, నువ్వు తొందరగా వెళ్ళి వచ్చాయని చెప్పేసి బండి ఇచ్చాను. సరే రమేష్ వెళ్ళాడు, తొందరగా వెళ్ళిపోయాడు. సో, వెళ్ళిపోయిన తర్వాత మేము చూసాం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అవుతుంది. విపరీతమైన గాలి వస్తుంది, వర్షం వస్తుంది. సో, మా దగ్గర ఉన్న ఈ క్యాంపింగ్ కవర్ ఒకటి తీసుకొని మేము ముగ్గురం కూడా కప్పుకొని ఆ రోడ్డు పక్కన అలా కూర్చున్నాం. సో, ఇంతలో ఎవరో అట్నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. సో, ఇంత అడవిలో ఎవరబ్బా నడుచుకొని వస్తున్నారు అని చెప్పేసి మేము చూస్తున్నాం. సో, రోడ్డు మధ్యలో నడుచుకొని వస్తున్నారు లైట్ కొట్టుకుంటా. సో, రమేష్ ఇప్పుడే వెళ్ళాడు కదా, రమేష్కి ఈయన కనిపించలేదా ఏంటా అని చెప్పేసి అనుకున్నా. సో, నడుచుకుంటూ వస్తుంటే స్వప్న అయితే బెదిరిపోయింది. తనకు దెయ్యాలు ఇవంటే చాలా భయం. సో, స్వప్న బెదిరిపోయి అజయ్ నాకు భయం వేస్తుంది అని చెప్పేసి నన్ను గట్టిగా పట్టేసుకుంది. సో, ఇక నాకు ఎవరు వస్తున్నారా అని చెప్పేసి ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఉన్న టార్చ్ నన్ను కొట్టాను. చూసేసరికి రమేష్ అటు నుంచి నడుచుకుని వస్తున్నాడు. నేను ఇక రే ఏమైందిరా, అటు నుంచి నడుచుకుని వస్తున్నా, బండి ఏమైందంటే ఒరే మామ బండి అక్కడ దాకా వెళ్ళాము. సో, 2.5 కిలోమీటర్ వెళ్ళి ఉంటాను, అక్కడ మొత్తం ఆగిపోయిందిరా బండి, అది కూడా అవ్వట్లేదు. ఆ బండి ఇచ్చినోడు మొత్తం ఏమనుకుని ఇచ్చాడు ఏంటో, పాడైపోయిన బల్లి ఇచ్చాడు మనకి, అదే అవ్వట్లేదు, ఆగిపోయింది, అక్కడ పెట్టి చూస్తానని చెప్పేసి అన్నాడు. ఇక నాకు ఉన్న హోప్ కూడా జారిపోయింది. 2 అమ్మాయిలు బెదిరిపోయారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో, ఇక రమేష్ వచ్చిన తర్వాత మనం మెల్లగా మీదకి నడుచుకుంటూ పోదాం, ఏదైతే అయింది. సో, అక్కడ మనం క్యాంపింగ్ అనేది చేసుకుందాం అని చెప్పేసి 1 కిలోమీటర్ వరకు నడిచాం. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్లు ఒక 2 డివైడ్ అయ్యి ఉన్నాయి. సో, డివైడ్ ఉన్నాయని బాగున్నాయి. సో, ఇది బాగుంది కదా, మనం ఈ రోడ్డు పక్కనే చిన్న క్యాంప్ వేసుకుందాం, ఎవరైనా వస్తే హెల్ప్ అడుగుదామని చెప్పేసి మేము అన్నీ సర్దుకుంటుంటే ఈలోపే ఒక బస్సు వచ్చింది. ఇంత అడవిలో ఈ టైం పూట బస్సు వచ్చిందంటే మనకు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. బెటర్ రా ఏదో ఒకటి పైకి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నా. సో, బస్సు వచ్చింది. బస్సులో అయితే ఎవరు లేరు, డ్రైవర్ తప్పితే. ఆ డ్రైవర్ కూడా ఎలా ఉన్నాడంటే అడవి మనిషిలో ఉన్నాడు. సో, అడవిలో ఉంటారు చూడండి, అలా ఉన్నాడు. సరిగ్గా డ్రెస్సెస్ వేసుకోకుండా, అంటే ఏదో కప్పుకున్నాం అన్నట్టు ఏదో బట్టను కప్పుకోవడం ఇలా ఉన్నాడు. రమేష్ ఏమో ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి బస్సు ఆపేసి అన్నా మేము ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళాలి, నువ్వు అటు సైడ్ వెళ్తున్నావు కదా, అటు సైడ్ ఏమైనా ఊరు ఉందంటే ఆడు మాట్లాడట్లేదు. ఉందా అన్నట్టు, అంటే ఉంది అన్నట్టు తల ఊపుతాడు, అంతేగాని మాట్లాడట్లేదు. సో,
ఇక మేము కొంచెం మరి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఈ బ్యాగులు టెంట్లు ఇవన్నీ సర్దుకొని బస్సు ఎక్కేసాం. వాడికి తీసుకోబోతున్నాడు. సో నాకు ఎందుకో డౌట్ వచ్చి ఈయన అడిగాను రమేష్ గారిని, అరే మనం తప్పు చేస్తున్నట్టున్నాం, వాడు ఎటు తీసుకుపోతుండో ఏంటో, మనకి ఏరియా గూగుల్లో చూద్దామంటే మ్యాప్లో అసలు ఏం అర్థం కావట్లేదు, అది సిగ్నల్ పోయింది, ఏంటో ఏం అర్థం కావట్లేదు నాకంటే. వాడేమో అలాగే ఉంటారు అడుగు మనుషులు, వాళ్ళకి మన భాష అర్థమవుద్ది అంటే, అందుకే తలువుపడు, నువ్వు దానికి బెదిరిపోయినట్టు ఉన్నావు, అలాగేం జరగదని చెప్పేసి రమేష్ నాతో చెప్తాను. నాకేమో ఒక పక్క కొంచెం టెన్షన్ ఉంది. మనమైతే పర్లేదు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పేసి అలా ఉన్నాం. సో అలా వెళ్తా 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 ఉన్నాడు. ఒక దగ్గర బస్సు ఆపేశాడు. బస్సు ఆపేసి దిగిపోయాడు. రమేష్ కూడా నేను ఇద్దరు మొహాలు చూసుకుంటున్నాం, వీడేంటారు ఇక్కడ దిగిపోయాడని. నాకైతే కొంచెం టెన్షన్ కొట్టింది, ఏం చేస్తున్నాడు రీడని. సో ఇంతలోనే స్వప్న ఏమో టాయిలెట్ వస్తుందేమో, టాయిలెట్కి దిగాడేమో అని చెప్పేసి అన్నది. ఓకేలే అనుకున్నాం. తర్వాత రమేష్ గడు చూసాడు, అరే ఈడేంటారు ఇంకా రావట్లేదు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు దాకా నేను కొంచెం ధైర్యంగా ఉన్నాను, కానీ నాకు ఇక భయం స్టార్ట్ అయింది. అరే రమేష్ కొంచెం చూడరా వెళ్ళి అని చెప్పేసి అంటే వాడు దిగాడు. దిగి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. చూస్తే ఈ బండి అంటే ఆ బస్సు ఏమో కొంచెం పాడుపడిపోయినట్టు ఉంది. వీడేమో ఎక్కడి దాకా తీసుకొచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈ రమేష్ కూడా ఏమో కింద చూసి ఎవరు లేరా అంటాడు. మాకేమో ఈ బండి బస్సులు తీయడం రాదు. సో ఏం అర్థం కావట్లేదు.